నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తలపతి విజయ్ ఈ పేరు దేశం మొత్తం మారుమోగిపోతోంది. ఇప్పుడు 2 ఏళ్లలో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ఒక సినిమా ఎంట్రీ లాగానే ఉంది విజయ్ ఈ పరిణామం మొత్తం, ఈ ప్రయాణం మొత్తం కూడా. సో ఇట్లా నేపథ్యంలో 50 ఏండ్ల రాజకీయ చరిత్రకు, 50 ఏండ్ల రాజకీయ పార్టీలకు, ఒక వారసత్వ పార్టీలకు 2 ఏళ్లలో సమాధానం చెప్పారు విజయ్. విజయ్ పార్టీ పెట్టినప్పుడు చాలామంది అన్నారు, ఈ పార్టీ మనుగడ సాధిస్తుందా, ఈ పార్టీ ముందుకెళ్తుందా, ఈ పార్టీ గెలుస్తుందా, మహా అయితే 5-10 సీట్లు వస్తాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదని. బట్ విజయ్ ఒకటే కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఖచ్చితంగా గెలుస్తున్నాం, అధికారంలోకి వస్తున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు, చెప్పాడు, చేశాడు. ఏకంగా 35% ఓటు బ్యాంకు తీసుకొచ్చుకున్నారు, 107 సీట్లు సాధించుకున్నారు. 50 ఏళ్ల నాటి రాజకీయ కథను 2 ఏళ్లలో మార్చి చూపించారు. అయితే విజయ్ 2 ఏళ్ల రాజకీయాన్ని చూడాలా, లేదంటే 20 ఏళ్ల నుంచి, ఈ 2 ఏళ్ల ప్రయాణం కోసం 20 ఏళ్ల నుంచి పడ్డటువంటి కష్టాన్ని చూడాలా, ఇవన్నీ కూడా చర్చలోకి వస్తున్నాయి. వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టి కొత్త రాజకీయ పార్టీని ఆవిష్కృతం చేశారు. ద్రవిడ పార్టీల మధ్యనే ఊగిసలాడుతున్నటువంటి అధికారాన్ని టీవీకే రూపంలో ప్రజలకు ఇంకొక ఆప్షన్ని చూపించారు. సో దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. విజయ్ రాజకీయ నాయకుడు కాదు, విజయ్కి ముఖ్యమంత్రి హోదాలు లేవు, ఒక సాదాసీదా సామాన్య వ్యక్తి, ఒక సినీ హీరో, ప్రజల్లో మనుగడున్నటువంటి వ్యక్తి. ఫిబ్రవరిలో ఒక ర్యాలీ తీస్తే ఆ ర్యాలీకి నేషనల్ హైవే మొత్తం కూడా 4 గంటల పాటు బ్లాక్ అయిందంటే ఆ వచ్చినటువంటి వాళ్ళంతా అభిమానులు కాదు, వాళ్ళే ఓటర్లు అని చెప్పేసి ఈరోజు చూస్తున్నటువంటి ఈ ఓట్ బ్యాంకును చూస్తే స్పష్టంగా అర్థమైంది. ఉన్నదంతా ఊడ్చిపెట్టాడు, సినిమాల్లో సంపాదించిందంతా ఎన్నికల్లో పెట్టాడు, వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు. ఎవరు ఫెమిలియర్ కాదు, ఎవరికి కనీసం ఐడెంటిటీ లేదు. ఎక్కడున్నా విజయ్నే చూడండి, నిల్చున్నది విజయ్ అన్నారు. ప్రతి ఒక్కరూ విజయ్కే ఓటేశారు. మాట్లాడదాం. ఈ పాఠం భారత రాజకీయ వ్యవస్థలో చాలా అంశాలని చర్చించడానికి దీంట్లో అవకాశం ఉంది. అటు పశ్చిమ బెంగాల్ చూసుకున్నా కానీ, ది సేమ్ టైం ఇటు తమిళనాడు చూసుకున్నా కానీ. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ నమస్కారం. స్టాలిన్ వర్సెస్ విజయ్ లా అనే ఎపిసోడ్ మొత్తం కూడా మనకు కనిపించింది. బట్ స్టాలినే గెలుస్తామని అందరూ అనుకున్నారు. అట్లాంటి స్టాలినే తన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారు. సో అది కూడా ఒక నార్మల్ అభ్యర్థి పైన, కేవలం విజయ్ పార్టీలోంచి వచ్చి గెలిచినటువంటి వ్యక్తి. గతంలో రెబల్గా ఆయన ఉండొచ్చు, బట్ టీవీకే నుంచి గెలిచినటువంటి వ్యక్తి. బట్ వాట్ ఐమ్ సెయింగ్, దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి సార్. ఒకటి, ఒక ఓటు విలువ ఎంత అన్నది కూడా ఈ ఎన్నికల్లోనే కనిపించింది. ఒకానొక నియోజకవర్గంలో శ్రీనివాసన్ అనేటువంటి వ్యక్తి ఒకే ఓటుతో గెలిచారు. సో ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యమైనదని చెప్పేసి ఎన్నిక తేల్చి చెప్పింది ఒకటి. మోరోవర్, ఈ దశాబ్దాల రాజకీయ వ్యవస్థను కూడా మార్చేసింది. సో ఇక్కడ రాజకీయం మారట్లేదు, రాజకీయం కూడా మారాలి. యువత మారింది, ఇక యువత చేతుల్లోకి వచ్చేసింది దేశం అనేటువంటి సంకేతం ఏమైనా కనిపిస్తుందా? ఏ అంశాలు ప్రధానంగా ఆకర్షిస్తున్నాయి సార్ ఈ ఎన్నికల్లో? శ్రీకాంత్, రాజకీయాలపైన పూర్తిగా నమ్మకాలు కోల్పోతున్నటువంటి దశలో అప్పుడప్పుడు కొన్ని నమ్మకం కలిగించేటటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. బట్ అట్లాంటి సంఘటన ఇటీవల నేపాల్లో జరిగింది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడులో జరిగిందని మనం నమ్మాలి. ఎందుకనంటే అక్కడ ఆ పార్టీలు, ఆ వ్యక్తులు సాధించినటువంటి విజయాల వెనకాల ఉన్నటువంటి చరిత్ర చూస్తే మనకి వీళ్ళు కూడా రాజకీయాలను తట్టుకొని నిలబడగలిగి విజయం సాధించి అధికారంలోకి వస్తారు అనేటటువంటి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి ఘటన చూడాలా. మీకు చూడండి, నేపాల్లో పెద్ద సంక్షోభం వచ్చి ప్రజలందరూ తిరగబడ్డప్పుడు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి ఒక 2022లో కాఠ్మండు మేయర్ గా గెలిచినటువంటి ఒక వ్యక్తిని దేశ ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటే తను ఏం చెప్పాడు తెలుసా? నేను ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి అవుతాను, ఇలా దొడ్డిదారిన కాను అని చెప్పి 2026లో జరిగినటువంటి నేపాల్ ఎన్నికల్లో పాల్గొని ప్రజల మన్నలతోటి అధికారంలోకి వచ్చారు. ఒక రాప్ స్టార్ అంతే. తనకు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం, వారసత్వము పెద్ద ఏమీ లేనటువంటి ఒక సాదాసీదమైనటువంటి వ్యక్తి ఆ దేశ ప్రధానమంత్రి కాగలిగారు ప్రజల మద్దతుతోటి అనేటటువంటి విషయాన్ని నేపాల్లో ఇటీవల బాలేంద్ర షా నిరూపించి చూపించాడు.
అట్లాగే ఇప్పుడు మనకి 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి తమిళనాడు ఎన్నికలు. అవును. తమిళనాడు అంటే మనకి గుర్తొచ్చేటటువంటిది ఏంటి అనంటే 49 సంవత్సరాలుగా ఆ రాష్ట్రాన్ని ద్రవిడ పార్టీల ఆధిపత్యంలోనే కొనసాగింది. అవును. రెండు ద్రవిడ పార్టీలను ఎదురు నిలిచి ఏ రాజకీయ పార్టీ కూడా అక్కడ మనుగడ సాగించలేదు. కానీ అట్లా 2 పార్టీలను ఎదుర్కొని క్యాడరు లేదు, లీడర్లు లేదు. అయినప్పటికీ ఒక అద్భుత విజయాన్ని సాధించి పోటీ చేసినటువంటి మొదటిసారే 35% ఓట్లు, 1,72,00,000 ఓట్లను సాధించి 2 ద్రవిడియన్ పార్టీలను వెనుకకు నెట్టి దరిదాపు 107 శాసనసభ స్థానాల్లో గెలిచి అధికారానికి ఒక్క అడుగు దూరంలో నిలబడి అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీగా విజయ్ నిలబెట్టడం రాజకీయాల్లో ఒక అద్భుతమైనటువంటి విజయంగానే చూడాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నిన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే దేశమంతా కూడా తమిళనాడులో జరిగిన విజయ్ ఎన్నికపైన ఎందుకు దృష్టి పెట్టింది? ఒకసారి మనం ఆలోచించాలి. బెంగాల్లో బీజేపీ అంత పెద్ద విజయాన్ని సాధించిన ఆ విజయాన్ని తమిళనాడులో టీవీకే సాధించినటువంటి విజయం మరుగున పరిచింది. ఎందుకు పరిచింది అనంటే, బెంగాల్లో జరిగింది అధికార మార్పిడి, కానీ మీకు తమిళనాడులో జరిగింది రాజకీయ గుణాత్మక మార్పిడి. అందుకని మొత్తం దేశం అంతా కూడా తమిళనాడులో జరిగినటువంటి విజయ్ విక్టరీ పైనే విశ్లేషణలు చేశారు, విజయ్ విక్టరీ గురించే మాట్లాడుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. 2 పార్టీలు బలంగా వేళ్లు నూనుకొనిపోయిన పార్టీలు, కూటమిలతో కట్టినటువంటి పార్టీలు, బలంగా కనపడుతున్నటువంటి పార్టీలు ఎక్కడ ధైర్యాన్ని కోల్పోకుండా తను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఒంటరిగా పోటీ చేసి నెగ్గి విజయం సాధించి చూపించడం అంటే మామూలు విషయం కాదు అని. ప్రజా తీర్పు, ఇంకోటి ఏంటి, ఈ యువత తీర్పు